మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మనం అందరం కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ప్రియనేస్తమా, ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మనము ప్రార్థన యందు నిలకడగా ఉండి, మనము నిజంగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారమై మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నిజంగానండి, ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది, తాళంతో పోలిస్తే తాళపు చెవి ఇంకా చాలా చిన్నది కదా. కానీ తాళపు చెవిలో ఇల్లంతా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ తాళపు చెవియే నీ ప్రార్థన. ఎంత పెద్ద సమస్య అయినా కానీ సరే పరిష్కారం చిన్న ప్రార్థనలో ఉంటుందండి. నువ్వు ఎంతగానో బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎంతగా ఇబ్బందులు పడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నేస్తమా, నిజంగా నీ బాధ, నీ సమస్య, నీ యొక్క వేదన ప్రతిదీ కూడా చిన్న ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినట్లయితే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నిజంగా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేస్తమా, నువ్వు ఎంత బాధపడుతున్నావో, నువ్వు ఇంటి సమస్యతోనో లేకపోతే ఏ వేరు సమస్యలు నీకు కలిగి ఉన్నాయేమో, ఆ బాధతో ఆ వేదనతో నువ్వు కుమిలిపోతూ ఉన్నావేమో నాకైతే తెలియదు, కానీ నిజంగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఏమనో తెలుసా బిడ్డ, నీకు ఎంత సమస్య ఉన్నా కానీ సరే నా కోసం నా దగ్గరకు వచ్చి నువ్వు విన్నపం అంటే నువ్వు తెలియచేయి, నీ సమస్య ఏందో నాకు చెప్పు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిజంగా మనుషుల దగ్గరకు వెళ్ళి నీ సమస్యలు, నీ యొక్క ఇబ్బందులు నువ్వు చెప్తున్నావేమో, కానీ వారు ఏమి పరిష్కారం చేయలేరు. కానీ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే, నువ్వు సహాయం కోరినట్లయితే దేవుడు నీకు తక్షణమే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. మేము ఎంతగానో సమస్యలతో, ఇబ్బందులతో, బాధతో మేము కుమిలి ఉన్నాము. మా యొక్క సమస్యలు, మా యొక్క ఇబ్బందులు, మా వేదన ప్రతిదీ మీరు తొలగించండి తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న ఇబ్బందులు, సమస్యలు ప్రతిదీ కూడా యేసు నామంలో తొలగిపోవును గాక తండ్రి. నీకు స్తోత్రములు. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నీలో సంతోషించి, నీలో ఆనందించి, నీలోనైనా దీవించబడడానికి కృప చూపిస్తారు నమ్ముచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.